నమస్తే. లఘుచర్ల అంశం పైన ఏదైతే రైతులని ఉసిగొలిపి ప్రభుత్వ అధికారులపైన దాడి చేశారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక పెద్ద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇదే అంశం పైన మాట్లాడేందుకు బాలరాజు ఉన్నాడు. అన్న, ఎట్లా చూస్తారు? కావాల్సుకునే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి రైతులని అధికారులపైన దాడి చేపించిందని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు ఒక ప్రభుత్వ పెద్ద కలెక్టర్ అండి. ఆ కలెక్టరే అక్కడ భూమి సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రజల దగ్గర పోయిండు. కలెక్టరే ఆ రోజు జరిగిన రోజు చెప్పినాడు, మా మీద జరిగింది దాడి కాదు, ప్రజలు చాలా ఆందోళన ఉన్నారు, ప్రజలు భూమి కోల్పోతురనే బాధలు ఉన్నారు, రైతాంగం భూమి కోల్పోతారనే బాధలు ఉన్నారు, రైతాంగం అనేది అనేక సంవత్సరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉన్నారు, వాళ్ళ పెళ్ళం పిల్లల్ని ఆ భూమి మీదనే సేవించుకొని బతుకుతున్నారు, కాబట్టి ఆ సేద్యం చేసుకున్న భూమిని అలా కాలరాస్తూ ఉంటే వాళ్ళు బాధ భయాందోళనకు గురై ఏదో ఆందోళన చేసిరు తప్ప మా మీద దాడి చేయలేదని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పినారు. సెకండ్ రోజు సీన్ మారింది కదా. ఏం మారింది? సెకండ్ రోజు ఎమ్మటే ఏదైతే మీరు ఛార్జ్ షీట్ చేశారో దానిలో పట్నం నరేందర్ రెడ్డి ప్రోత్సహించిందని, సురేష్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ప్రోత్సహించిందని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు పట్నం నరేందర్ రెడ్డి మధ్యన సంభాషణ జరిగిందని, పట్నం నరేందర్ రెడ్డికి మరియు కేటీఆర్ మధ్యన సంభాషణ జరిగిందని కొత్త ఛార్జ్ షీట్ వచ్చింది. ఇవాళ నేను కలెక్టర్ గారే దాడి జరగదని చెప్తారు, కలెక్టర్ గారే మా ఆదివాసీలు గిరిజనులు ఏదో బాధలో ఉన్నారు కోప్పడని ఆయన చెప్తా ఉన్నాడు, ప్రభుత్వమే ఛార్జ్ షీట్లోనో కేటీఆర్ పేరు నరేందర్ రెడ్డి పేరు చెప్తాను చెప్పేసి ఇలా బ్రేకింగ్ లేస్తూ ఉంది. ఇది నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, మీరు జైలుకి పంపుతుంటారు కదా, 100కు 100% మేము రెడీ. రైతాంగం యొక్క భూముల్ని మీరు అప్పనంగా గుంజుకొని రైతాంగం హక్కుల్ని కాలరాస్తామంటే రైతుల కోసం జైలుకు పోవడానికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధము. రేవంత్ రెడ్డి నువ్వు జైల్లో వేస్తాను సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. రైతాంగ సమస్యల కోసం, రైతాంగ హక్కుల కోసం, కొడంగల్లో రైతుల సమస్యలు ఏదైతే దుద్యాల మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాలలో 1375 ఎకరాలు మీరు సేకరణ చేయాలనుకుంటా ఉన్నారు. ఆ 1375 ఎకరాలు కోల్పోయే రైతుల కోసం జైలుకు పోవడం కోసం మా కేటీఆర్ సిద్ధము. నువ్వు సిద్ధమా? జైలు వేసేందుకు రేవంత్ రెడ్డిని సవాలు విసురుతా ఉన్నా. మేము గర్వపడతా ఉన్నాం. ఒక రైతు సమస్య కోసం, ఒక రైతు హక్కు కోసం, రైతుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వం దమననీతి వ్యతిరేకంగా మీ జైలు పోవడానికి సిద్ధము. నువ్వు దేనికి పోయినవే జైలుకు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఒకటే, నేను జైలుకు పోయినా కేటీఆర్ కూడా జైలుకు పోవాలి. నువ్వు దేనికి జైలు పోయినవైనా? స్వతంత్ర పోరాటం కోసం పోయినావు, తెలంగాణ పోరాటం కోసం జైలు పోయినావు. నువ్వేమన్నా 50 లక్షల రూపాయల బ్యాగుతో అడ్డంగా దొరికి జైలు పోయినావు. నువ్వు ఒక ఎమ్మెల్సీని కొలాలని చెప్పి స్టీఫెన్స్ అన్నని ఎమ్మెల్యేని కొలాలని జైలు పోయినావు నువ్వు. కాబట్టి నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ జైలు పోవాలి. నువ్వేమో స్వతంత్ర పోరాటంలో పోయినావు జైలుకు. కానీ మా కేటీఆర్ గారు స్వతంత్ర పోరాటం అని తెలంగాణ పోరాటంలో జైలు పోయిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, నీ జైలు వేరు, మా కేటీఆర్ జైలు జీవితం వేరు అంటున్నాను. మేమేం ఉద్యమం కోసం జైలు పోయినావు, నువ్వేమో దొంగ డబ్బుల్ని సంచుల్ని ఇస్తూ జైలు పోయినావు బిడ్డ రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు అనుకుంటావు కదా నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ జైలు పంపాలంటే 100కు 100% రైతాంగం యొక్క హక్కుల కోసం 100 రోజులు కాదు 200 రోజులు జైలుకు పోతే జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి తెలియజేస్తాను. నేను దీంట్లో బీఆర్ఎస్ స్టాండ్ ఏం లేదంటారా? హ్యాండ్ ఇక్కడ ధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ హ్యాండ్ లేదు, ఒక స్టాండ్ మాత్రమే ఉన్నది. బీఆర్ఎస్ హ్యాండ్ ఉందని మీరు అంటున్నారు, స్టాండ్ ఉందని అంటున్నారు. ఏం స్టాండు? రైతుల భూముల్ని కొల్లగొట్టొద్దు, రైతుల భూముల్ని అప్పనంగా సేకరించొద్దు. సుమారు 1375 ఎకరాల ఆసాములుగా ఉన్నటువంటి గిరిజన రైతులు ఎవరైతే ఆ రైతులు ఉన్నారో ఇవాళ 60 లక్షలు 70 లక్షలు వాల్యూ చేస్తూ ఉంది ఆ భూమి. 60-70 లక్షల వాల్యూ చేసే భూమిని ఇవాళ అప్పనంగా 5 లక్షలకు 10 లక్షలకు ఇలా ఏదైతే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి వెంకరెడ్డి అనే అతన్ని పెట్టి అప్పనంగా బెదిరిస్తూ మీ అసైన్డ్ భూములురా బిడ్డ అని గిరిజనులను బెదిరిస్తూ, అసైన్డ్ భూములు బిడ్డ అని చెప్పి రైతాంగాన్ని బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇవాళ రైతుల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది మీరు. ఇలా జైలుకు పంపాల్సింది రేవంత్ రెడ్డిని పంపాలి. అయ్యో కొంతమంది అంటూ ఉన్నారు, మరి ఇలా సొంత కొడంగల్ కాన్స్టెన్సీలోనే నీకు రైతుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది కదా, సొంత కొడంగల్ కాన్స్టెన్సీలోనే రైతులను కన్విన్స్ చేయలేకపోయినావు కదా, రాష్ట్రంలో రైతాంగం ఎట్లా కన్విన్స్ చేస్తావు? అంబుజా సిమెంట్ పేరుతోటి రామన్నపేటలో అగ్గిపెట్టినావు, ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి ఇవాళ కొడంగల్ అగ్గి పెడతా ఉన్నావు, ఇవాళ రాష్ట్రంలో సమస్యలన్నీ మూలకపడేసి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసినావు. ఆ రాష్ట్రం అగ్నిగుండం అవుతా ఉంది, సమస్యలు పరిష్కారం కావట్లేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్లాడితే జైలు పెడతావు. జైలు పెట్టి ఏమవుతుంది? ప్రజల కోసం జైలుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ టోటల్ సిద్ధంగా ఉంది. రేపు నువ్వు చేయబోయే ప్రతి చర్యకు సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నాను. నీ ఉడత ఊపులకు, నీ పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడేవాడు ఇవ్వలేరా బాబు రేవంత్ రెడ్డి. ఇవాళ 100% జైలు చూసిన వాళ్ళమే, బెయిల్ చూసిన వాళ్ళమే, బాష్వాయి గోళాలు చూసిన వాళ్ళమే, పోలీసు దెబ్బలు చూసిన వాళ్ళమే, లాఠీ దెబ్బలు చూసిన వాళ్ళమే, జైలు గోడల్లో జీవితాన్ని అనుభవించిన వాళ్ళమే అందరం కూడా. నీ లెక్క ఏదో అక్రమంగా రాలే, ఇవాళ పెయింటింగ్ పనులు చేస్తూ ఆర్టీఏలు కడుతూ మీ లెక్కన ముఖ్యమంత్రి ఎవరు కాలే మేము. ఇవాళ మా నాయకుడు మంత్రి అయినా, మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా నికార్స్గా అయినాం, బాజాప్తా అయినాం. నాయకుడు రాష్ట్రం కోసం కొట్లాడి తప్ప నీ లెక్క కొట్లాడి అడ్డదారిలో రాలేడు రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు కదా జైల్లో పెట్టడమే నీ పని అంతే. రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్లాడితే జైల్లో పెడతామంటే
ఎస్ వి వెల్కమ్, మేము స్వాగతిస్తూ ఉన్నాం. జైల్లో పెట్టు రైతాంగం కోసం అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే రైతులు కారు వాళ్ళు అసలు భూమిలే లేవు, కావాల్సుకుని వచ్చి ధర్నా చేసిరు. దీంట్లో ఖచ్చితంగా కేటీఆర్ హ్యాండ్, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే హ్యాండ్ ఉన్నది కాబట్టి వాళ్ళపైన ఛార్జ్ షీట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటిది? ప్రతిపక్ష పార్టీ హోదా. ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? ప్రజల సమస్యలే మాట్లాడుతుంది. నీకు అధికారం ఇచ్చింది దీనికి, అధికారం ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయాలి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆందోళన చేస్తుంది. ప్రతిపక్ష పార్టీగా కొడంగల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, రైతుల పట్ల చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని మేము చెప్తా ఉన్నాం ప్రజలకు. దాన్ని చెప్తే కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటవా? చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటవా? 100% ఇవాళ తప్పు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్, తప్పు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తప్పు చేస్తుంది, భూముల్ని గుంజుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ న్యాయమే చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ న్యాయం వైపు నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రైతాంగం వైపు నిలబడుతుంది. ఇలా దొంగే దొంగ అన్నట్టుంది. ఇలా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టు దొంగ పని చేసినోడే ఇలా భుజాలు అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి మేము ప్రజల కోసమే నిలబడతాం, ప్రజల కోసమే పనిచేస్తాం. రైతాంగం యొక్క సమస్యల్ని మా సమస్యలుగా ప్రతిపక్ష పార్టీగా గొంతెత్తుతాం.